ముందుగా ఈరోజు మీ పొలిటికల్ వాయిస్ ఛానల్కి కృతజ్ఞతలు. నా పేరు చరణ్. నాది ఎంఎస్సి జువాలజీ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక విద్యార్థి విభాగ అధ్యక్షుడిని. గిరిజన శక్తిలో అప్పట్లో పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏమంటున్నా అంటే ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్ని పార్లమెంట్ ఎలక్షన్ తరహా రాజకీయం నడుస్తున్నది మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే మన భారతదేశం మొత్తంలోనే పార్లమెంట్ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది ఎందరో మహానుభావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఎంతోమంది వేచి చూస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణలో మొన్న జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్ తరహా చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ ఎలక్షన్ని పట్టుకొని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే రాబోయే మన పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము వచ్చేస్తాము, మేమేదో చేసేస్తాం అనుకుంటున్నారు. కాకపోతే నాకు అనుభవం ఉన్న వాటికి ఏంటంటే మా గ్రామాలలో వాళ్ళకు వచ్చిన ఓటు బ్యాంక్ చూసుకుంటే కేవలం ఏదో 1%, 1.5% ఎక్కువనే వచ్చాయి. అదేదో ఊహించుకొని పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఏదో చేసేస్తాం అనేది అంటే అది అవాస్తవం అని అనుకోవచ్చు. ఒక విద్యార్థి విభాగ నాయకునిగా నాకు తెలిసింది నేను ఏం చెప్తున్నానంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన వాళ్లకు నేనేదో ఏ పార్టీకి ఓటేయమని చెప్పట్లేదు. మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేయండి. కాకపోతే మన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ నాయకుడు, మన బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు మన చంద్రశేఖరరావు గారు మరియు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని మరి ఆ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా డెవలప్ చేశారు. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న అభివృద్ధి ఒక్కొక్క ఫ్లైఓవర్స్, ఒక్కొక్క రోడ్లు చూస్తుంటే ఒక్క ట్రాఫిక్ అనేది లేదు. వాళ్ళు చాలా చేశారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని కాదు, కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక 70 సంవత్సరాలకు పాలించిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చడం నాకైతే మంచిదే. కాకపోతే ప్రజెంట్ ఉన్నది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో గినంగా మనము ఇదే విధంగా కాకుండా ఎలాగో అక్కడ బీజేపీ పవర్ ఇప్పుడు నడుస్తుంది. మనం అన్ని ఛానళ్ళ తరహా మనం సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం దాదాపు 400 సీట్లు అనేసి మన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్టాడాలంటే కేవలం మనం ఏదో ఇక్కడ వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ తరహా చూసుకోకుండా కేవలం మనం పార్లమెంట్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు వచ్చే ఎలక్షన్ని ఒక మన ఫ్యాక్టర్ డిసైడ్ చేసేలాగా మనము రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి వేద్దాం అనే దానికి విషయాన్ని చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులం మా ఉస్మానియా యూనివర్సిటీలో మేము అనుకున్నది ఏదంటే ఇప్పుడు ఎలక్షన్స్కి బీఆర్ఎస్ పార్టీకి ఓటు పడే అవకాశం ఉంది అని మన వాళ్ళు చర్చించుకున్న విషయం ఇది. కేసీఆర్ గారు మన కోసం ఎంతో చేశారు. మొన్న చూసుకుంటే ఫ్లైఓవర్స్ కానీ ఉద్యోగాలు కానీ 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చిన విషయం వాస్తవమే. కాకపోతే ఆ రిజల్ట్ ఎలక్షన్ కోడ్ వల్ల వేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చారు. అది మంచిదే, అది మంచి పద్ధతే, మంచి పని చేసిరని కోరుకుంటున్నాం. కాకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్ తరహా మన రాష్ట్రానికి ఎవరు ఉపయోగం పడతారనే దాని విషయం మన గ్రామాల్లో మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి మొత్తం ఆలోచించి ఎవరికి ఓటేస్తే మనకు ఉపయోగపడుతుంది అనే దానికి ఓటేయండి తప్ప మనకేదో వస్తుందనే దానికి ఆలోచించకుండా మనకి ఏమొస్తుంది, మనకు రేపటి నాడు మనకు ఎవరు సాయం చేయగలరు అనే దాన్ని మనసులో ఉంచుకొని మనందరికీ ఓటేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. నా పేరు చరణ్, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి విద్యార్థి విభాగ గిరిజన శక్తి విద్యార్థి నాయకుడిని. నా పేరు నరేష్ కుమార్ అండి. నేను అడిక్మేట్ వాస్తవ్యుని. ఈసారి 2024లో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి పనులు కూడా అలా ఉన్నాయి. కశ్మీర్లో ఇప్పటి వరకు రాళ్లతోని తిరిగే యువతకి ఉపాధితో ఆన్సర్ చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారు ప్రతిసారి 500 కోసం రాళ్ళు తీసుకొని వెళ్ళే స్టేజ్ నుంచి ఈరోజు వాళ్ళు సొంతగా వాళ్ళ కారమే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునే స్టేజ్కి కశ్మీర్ని తెచ్చారంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. అది ఒకటే కాకుండా డిజిటల్ పేమెంట్లు కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, దేశంని 2014కి 2014కి ముందు భారతదేశం కింది నుంచి 2వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. అలాంటిది వారు వచ్చిన 10 సంవత్సరాలలో ఫస్ట్ నుంచి 5వ స్థానంకి వచ్చేసింది. 5వ స్థానంలో నించుందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారి వైఖరి, ఈ దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ, అభిమానం,
వారి సొంత లాభాల కోసం ఏది పనిచేయకుండా ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో అంటే అది నరేంద్ర మోడీ గారే అని గర్వంగా చెప్తూ ఇస్ బార్ 400 పార్ అనే నినాదాన్ని ప్రజలు ఖచ్చితంగా చేస్తారు, అయి చూపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయడం ఖాయమని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిపక్షము ఎక్కడా లేదు, ఓన్లీ తెలంగాణలో వచ్చింది. తెలంగాణలో దేశంలో కాంగ్రెస్ 18 స్టేట్లలో ఎక్కడ వద్దనుకున్న కాంగ్రెస్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దేశంలో ఎక్కడ వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు కొన్ని అనివార్య కారణాల వల్ల తెచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ని 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని వద్దు అని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ముందు ఢిల్లీలో ఇస్తారని అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ ఓన్లీ 30 స్థానాలకే పరిమితం అయిపోతుందని ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం. మోదీ వస్తారు. బీజేపీ వచ్చినా మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ మంచిగా అవుతుంది. మనకు బీజేపీ రావాలని అనుకుంటాం. లేదా బీజేపీ వస్తుంది.